జనరల్లీ మీరు అనుకున్న బడ్జెట్లో రెండు మంచి మొబైల్స్ ఒకటే మంత్లో లాంచ్ అవుతాయి. ఏ మొబైల్ కొనాలని ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంటుంది. సో ఈ మంత్లో ఏప్రిల్ 2 రోజు ఆల్రెడీ మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ అయితే లాంచ్ అయింది మంచి స్పెసిఫికేషన్స్ తోటి. అండ్ మీరు దానికే వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంకో మొబైల్ కూడా లాంచ్ అవుతుంది. అదే iQOO Z10 ఏప్రిల్ 11 రోజు అయితే లాంచ్ అవుతుంది. సో రెండు మొబైల్స్లో మంచి స్పెసిఫికేషన్స్ తోటి అయితే లాంచ్ అవుతుంది, మంచి ప్రైస్ పాయింట్లోనే లాంచ్ అవుతుంది. అంటే మీకు మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ మంచి ప్రైస్ తోటి లాంచ్ అయింది అండ్ iQOO Z10 కూడా సిమిలర్ ప్రైస్కే వస్తుందని అనుకుంటున్నాను. ఈ రెండు మొబైల్స్ చూసుకుంటే ఆన్ పేపర్ మీకు గుడ్ స్పెసిఫికేషన్స్ తోటే వస్తుంది అండ్ ఒక 2 సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ అంటే డిఫరెంట్ సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ని మంచిగా సాటిస్ఫై చేసేటట్టే ఉంటుంది. సో అందుకే ఈ వీడియోలో iQOO ఎవరికి బాగుంటుంది అండ్ మోటోరోలా ఫోన్ ఎవరికి బాగుంటుందో అనేది నేను ఒక డీటెయిల్గా అయితే ఒపీనియన్ షేర్ చేసుకుంటాను అండ్ స్పెసిఫికేషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి, అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్లీ బిల్ క్వాలిటీ వైజ్ చూసుకుంటే మీకు మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్లో లైక్ లెదర్ ఫినిషే వస్తుంది బ్యాక్ సైడ్ అండ్ ప్లాస్టిక్ బ్యాగే ఉంటుంది. అండ్ వేరేజ్ ఇన్ మీకు iQOO Z10లో చూసుకుంటే ఇంకా క్లారిఫికేషన్ అయితే రాలేదు, బట్ మై గెస్ ఏంటంటే అందులో కూడా మీకు ప్లాస్టిక్ బ్యాకే వస్తుంది, ఎందుకంటే మీకు అందులో బిగ్గర్ బ్యాటరీ అనేది ఇస్తున్నారు. సో ఒక కాంప్రమైజ్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్లో మీకు 6.77 ఇంచ్ POLED డిస్ప్లే వస్తుంది అండ్ 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తోటి వస్తుంది అండ్ మీకు 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. సో డిస్ప్లే వైజ్ అయితే మీకు మోటోలో మంచి కలర్స్ అయితే ఇస్తుంది, ఎందుకంటే ఇది ప్యాంటోన్ వ్యాలిడేషన్ తోటి వస్తుంది ఈ డిస్ప్లే అనేది కూడా. కెమెరా కూడా మీకు ఇందులో ప్యాంటోన్ వ్యాలిడేషన్ వస్తుంది. ప్యాంటోన్ వ్యాలిడేషన్ అంటే ఏంటంటే మీకు ట్రూ కలర్స్ అనేది ఇస్తుంది. మీరు నేక్కడ మీ కళ్ళతో చూస్తున్నప్పుడు మీకు ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ అదే ప్రొజెక్ట్ చేస్తుంది అండ్ మీరు కెమెరాలో కూడా మీకు అదే అయితే ఇస్తుంది అనమాట అవుట్పుట్. ప్రొటెక్షన్ చూసుకుంటే ఇందులో మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తోటి అయితే వస్తుంది. వేరాజ్ ఇన్ iQOO Z10లో చూసుకుంటే మీకు 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే తోటి అయితే వస్తుంది. సో మీకు పీక్ బ్రైట్నెస్ చూసుకున్నా కూడా 5000 నిట్స్ అయితే ఉంటుంది అంటున్నారు అండ్ మీకు ప్రొటెక్షన్ చూసుకున్నా కూడా షార్ట్ సెన్సేషన్ ప్రొటెక్షన్ అయితే ఇస్తున్నారు ఇందులో. మీకు ఇందులో ఈ గొరిల్లా గ్లాస్ అయితే ఉండదు. సో మీకు రెండిట్లో డిస్ప్లే సైజ్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంది అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది అండ్ ఇందులో AMOLED అందులో POLED. సో డిస్ప్లే వైజ్ చూసుకుంటే మీకు రెండిట్లో లైక్ ఆల్మోస్ట్ సేమ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మేజర్లీ కెమెరా గురించి చూసుకుంటే ఈ బడ్జెట్లో ఎక్కువ శాతం కెమెరా కోసమే తీసుకుందామని చూస్తుంటారు మొబైల్. అంటే 25,000 అనేది ఒక ఆల్రౌండ్ మొబైల్ అన్నట్టు కూడా చూస్తుంటారు. సో కెమెరా విషయానికి వస్తే మీకు మోటోలో ఆల్రెడీ లాంచ్ అయింది కాబట్టి మోటోలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది అండ్ అందులో సెన్సార్ చూసుకున్న మీకు సోనీ లైటియా 700C అయితే వస్తుంది. సో ఇది ఒక కొత్త సెన్సార్ అనమాట సోనీలో. ఇందులో మీకు 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉంటుంది అండ్ దీన్ని మీరు ఒక మ్యాక్రో కెమెరా కూడా యూజ్ చేయొచ్చు. ఇందులోనే చూసుకుంటే మీకు బ్యాక్ సైడ్ ఇంకో కెమెరా లాగా ఉంటుంది, అది కెమెరా కాదు. సో బేసికల్ అది ఒక లైట్ సెన్సార్ అనమాట. బయట ఉన్న లైట్స్ అనేది తీసుకొని, ఎందుకంటే ఈ లైటియా సెన్సార్ ఉంది కదా, ఇది లో లైట్లో మంచి ఫొటోస్ అయితే తీయడానికి ట్రై చేస్తుంది. సో ఆ సెన్సార్ కూడా ఇంకొంచెం హెల్ప్ అయితే చేస్తుంది దానికోసము. అండ్ ఫ్రంట్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ వస్తుంది. సో ఫ్రంట్ అండ్ రేర్ రెండిట్లో కూడా మీకు 4K 30 FPS షూట్ చేసుకోవచ్చు. సో వేరాజ్ మీకు iQOO Z10లో చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా తోటే వస్తుంది, బట్ సెన్సార్ వచ్చేసరికి సోనీ IMX882 తోటి వస్తుంది. సో బేసికలీ ఏం చేస్తుందంటే ఇప్పుడు సోనీ పాత IMX సెన్సార్స్ ఉంటాయి కదా, వాటిని కొంచెం రీబ్రాండ్ అయితే చేస్తుంది లైటియా, అన్నిటినీ లైటియా చేస్తుంది. సో ఇది 700C కదా మోటోలో, వేరాజ్ ఇది మీకు రీబ్రాండ్ చేసిన తర్వాత సోనీ లైటియా 600 అవ్వచ్చు. సో దానికన్నా కొంచెం తక్కువే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఇది ఒక 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా వస్తుంది ఇందులో. ఫ్రంట్ చూసుకుంటే ఇంకొంచెం క్లారిటీ అయితే లేదు, బట్ యాజ్ పర్ లీక్స్ 32 మెగాపిక్సెల్ అయితే అంటున్నారు. అండ్ మీకు బ్యాక్ సైడ్ కెమెరాలో చూసుకుంటే 4Kలో రికార్డ్ చేసుకోవచ్చు 30 FPS అండ్ ఫ్రంట్ కెమెరాలో ఓన్లీ 1080 30 FPSలో షూట్ చేసుకోవచ్చు. సో కెమెరా వైజ్ ఓవరాల్గా మీకు కలర్ సైన్స్ చూసుకుంటే అంటే ట్రూ కలర్స్, ఎందుకంటే మీకు మోటోలో ప్యాంటోన్ వ్యాలిడేషన్ అయితే ఉంది, అంటే మీకు రియల్ కలర్స్ అయితే వస్తున్నాయి అనమాట. అందులో లాస్ట్ ఇయర్ ఎడ్జ్ 50 ఫ్యూజన్ కూడా అంత హిట్ అవ్వడానికి కెమెరా పర్ఫార్మెన్స్ అనేది అంత బాగుంది. ఈసారి కూడా మంచి అంటే సేమ్ సెన్సార్స్ ఇవే యూజ్ చేస్తున్నారు. సో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది ఇది. అండ్ iQOOలో కూడా మీకు మంచి కెమెరా సెటప్ ఉంది, బట్ కంపారిటివ్లీ మీకు మోటోలో అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది కెమెరా. అండ్ రెండిట్లో కూడా మీకు LPDDR4X ర్యామ్ తోటే వస్తుంది అండ్ USB 2.0 స్టోరేజ్ తోటే వస్తుంది. ఇవి గుడ్ స్టోరేజే, కానీ ఇంకొంచెం ఫాస్టర్ తెచ్చుంటే బాగుంటుండే. అండ్ నెక్స్ట్ మేజర్ థింగ్ చూసుకుంటే ఇందులో మీకు బ్యాటరీ. సో iQOO కన్సిడర్ చేయడానికి ఒక బెస్ట్ రీజన్ అయితే ఇచ్చుకుంది ఈసారి, ఎందుకంటే ఇది iQOOలో బిగ్గర్ బ్యాటరీ తెస్తుంది, 7300 mAh బ్యాటరీ అయితే తెస్తుంది. నాకు తెలిసిన దాంట్లో ఇది ఒక బిగ్గెస్ట్ బ్యాటరీ ఫోనే 7300 mAh అనేది. సో అంతేకాదు ఇందులో మీకు 90 వాట్ ఛార్జింగ్ స్పీడ్స్ అంటే అడాప్టర్ కూడా వస్తుంది. సో దట్స్ ఎ గుడ్ థింగ్. వేరాజ్ మీకు ఇప్పుడు మోటోలో చూసుకుంటే మోటోలో 5500 mAh బ్యాటరీ వస్తుంది, అదేం తక్కువనా నేను, బట్ కాంపిటీషన్లో చూసుకుంటే ఒక 6000 ఇచ్చుంటే ఒక గుడ్ కాంపిటీషన్ అయితే అవుతుండే.
అండ్ ఛార్జింగ్ స్పీడ్ చూసుకున్నా కూడా మీకు 68 వాట్ ఛార్జింగ్ స్పీడ్స్ ఇస్తారు. సో వైర్లెస్ అయితే లేదు ఇందులో మీకు. సో బ్యాటరీ విషయంలో అయితే ఇది ఏ మొబైల్కైనా బ్రెయిన్ అనేది ప్రాసెసరే. సో రెండిట్లో కూడా మంచి కాంపిటేటివ్ ప్రాసెసర్ ఉన్నాయి. ఒకటేమో స్నాప్డ్రాగన్ ఉంది, ఒకటేమో డిమెన్సిటీ ఉంది. సో మోటోలో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ ఉంటుండే, లాస్ట్ ఇయర్ కూడా మీకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తోటి వచ్చింది. బట్ ఈసారి మోటో డిమెన్సిటీ ప్రాసెసర్ తోటి వస్తుంది, 7400 చిప్సెట్ తోటి వస్తుంది. సో ఈ ప్రాసెసర్ అనేది 7300 చిప్సెట్ ఉంది కదా, CMF ఫోన్ ఉంటుంది కదా, CMF ఫోన్ 1. సో ఆ ప్రాసెసర్కి ఈ ప్రాసెసర్కి పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏం లేవు. పర్ఫార్మెన్స్లో మరీ స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది అంతే. సో పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. బట్ వేరాజ్ ఇన్ మీకు ఐక్యూలో చూసుకుంటే స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ తోటి వస్తుంది. సో ఇప్పుడు నథింగ్ ఫోన్స్ వస్తున్నాయి కదా కొత్త, ఈ 3 సిరీస్, అందులో అయితే ఇవే యూజ్ చేస్తున్నారు. స్నాప్డ్రాగన్కి డిమెన్సిటీ 7400కి పర్ఫార్మెన్స్ చూసుకున్నా కూడా మీకు స్నాప్డ్రాగన్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అదొక డిఫరెన్స్ అయితే ఉంటుంది మీకు ఐక్యూలో, అదొక ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ ఐక్యూలో ఒక నెగిటివ్ ఏంటంటే ఇందులో సెక్యూరిటీ అప్డేట్స్ అనేవి ఎక్కువ ఉండవు. లైక్ 2 years OS అప్డేట్స్ ఇస్తున్నారు అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. వేరాజ్ ఇన్ మీకు మోటోలో చూసుకుంటే 3 years OS అప్డేట్స్ వస్తాయి అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. అండ్ రెండు కూడా మీకు Android 15 తోటే వస్తుంది. సో దట్స్ ఎ గుడ్ థింగ్. అంటే ఇయర్ లాంచ్ అయ్యి అనేవి Android 15 తోటే వస్తాయి. అండ్ ప్రైస్ విషయానికి వస్తే కూడా మీకు మోటో H60 Fusion 23,000 కల్లా లాంచ్ అయింది. అంటే విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే మీకు 21,000కి అయితే వస్తుంది. 2000 ఆఫ్ ఉంటుంది. April 9th నుంచి అయితే సేల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఐక్యూ అనేది ఇంకా ప్రైస్ అనేది రివీల్ చేయలేదు, బట్ అది కూడా మీకు కాంపిటేటివ్ ప్రైస్ తోటే వస్తుంది. లైక్ 21,000, మేబీ బిలో 20,000 రావచ్చు. సో ఒక కాంపిటేటివ్ ప్రైస్ తోటి అయితే వస్తుంది. సో చూసారు కదా స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ అనేది. సో రెండిట్లో కూడా మీకు మంచి పర్ఫార్మెన్సే ఇస్తుంది. బట్ ఇన్ కేస్ మీకు కెమెరా పర్ఫార్మెన్స్ అనేది బాగుండాలి అండ్ ఒక ఆల్రౌండర్ ఫోన్ కావాలనుకుంటే మీరు మోటో H60 ఫ్యూజన్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే 5500 mAh బ్యాటరీ అనేది కూడా చిన్న బ్యాటరీ ఏం కాదు. ఎందుకంటే లైక్ ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్స్ లైక్ రీసెంట్గా వస్తుంది కదా, రీసెంట్గా సామ్సంగ్ S25 Edge వచ్చింది కదా, అంటే ఇంకా లాంచ్ అవ్వలేదు. బట్ అందులో కూడా మీకు 4000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. బట్ ఇక్కడ మీకు 5500 mAh బ్యాటరీ ఉంటుంది. ఛార్జింగ్ స్పీడ్స్ కూడా మీకు 68 వాట్ వస్తుంది అండ్ అడాప్టర్ కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళే. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్. డిజైన్ వైజ్ కూడా బాగుంది అది. మీరు ఆల్రౌండర్ ఫోన్ కావాలి, కెమెరా పర్ఫార్మెన్స్ బాగుండాలి, గేమింగ్ కూడా మీరు మంచి అకేషనల్ గేమింగ్ ఆడుకోవచ్చు. డిమెన్సిటీ ప్రాసెసర్ గేమింగ్ కూడా బాగానే ఉంటుంది. సో అలా అనుకుంటే ఈ ఫోన్ మీరు కన్సిడర్ చేయొచ్చు. ప్రైసింగ్ కూడా మీకు రీజనబుల్గానే ఉంది. ఇన్ కేస్ మీరు మంచిగా గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం బాగుండాలి, ఎందుకంటే అందులో మీకు ఐక్యూ Z10లో మీకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తోటి వస్తుంది. 7400 చిప్సెట్ కన్నా ఆ ప్రాసెసర్ అనేది కొంచెం బెటర్ ఉంటుంది. సో మీకు గేమింగ్ కొంచెం బాగా ఆడుకుంటాము, బ్యాటరీ అనేది నాకు ఇంపార్టెంట్, గేమింగ్ ఆడుతున్నప్పుడు బ్యాటరీ దిగిపోకుండా ఎక్కువసేపు రావాలనుకుంటే మీరు ఇది కన్సిడర్ చేయొచ్చు ఇందులో. ఎందుకంటే మీకు 7300 mAh బ్యాటరీ వస్తుంది. సో యాజ్ సింపుల్ యాజ్ ఇట్, మీకు ఆల్రౌండర్ ఫోన్ కెమెరా అనేది బాగుంటాలంటే మోటో కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ మీరు గేమింగ్ పర్ఫార్మెన్స్ బ్యాటరీ అనేది ఎక్కువ ఉండాలి అనుకుంటే ఇది కన్సిడర్ చేయొచ్చు. సో నేను ఎన్ని చెప్పినా కూడా ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీరు కూడా మీకు ఏది సూట్ అవుతుందో ఆ మొబైల్ అయితే చెక్ చేసి తీసుకోండి. మీకు ఏ మొబైల్ అయితే బాగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.